Hello everyone, welcome back to our channel. Let's make simple and tasty ఊరమిరపకాయ కారప్పొడి క్యాప్సికమ్ స్టఫ్డ్ ఫ్రై. పేరు పెద్దగా ఉంది, కర్రీ మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ క్యాప్సికమ్ని పైన తొక్కు ఉంటుంది కదా, దానిలో సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాము. చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా అవి. ఇక్కడ గార్లిక్ని ఇలా తొక్కు తీసి సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాము. కరివేపాకు అండ్ ఇది వచ్చేసి ఊరమిరపకాయ కారపొడి. ఇది నిన్న ప్రిపేర్ చేసుకున్నాము, ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసామండి, డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. కొబ్బరి పౌడర్, పసుపు, నెయ్యి, గరం మసాలా, ధనియాల పౌడర్ అండ్ కిచెన్ కింగ్ మసాలా ఉందండి. కిచెన్ కింగ్ మసాలా ప్లేస్లో గరం మసాలా అన్న తీసుకోవచ్చు, బట్ కిచెన్ కింగ్ మసాలా ఉంటే డెఫినెట్లీ అదే తీసుకోండి. ఇప్పుడు ఆ కాకరకాయ పొడి మిశ్రమంలోకి నెయ్యి, ధనియాల పౌడర్, పసుపు, కిచెన్ కింగ్ మసాలా, జీరా పౌడర్ అండ్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, గార్లిక్, ఈ ఐటమ్స్ అండ్ తర్వాత క్యాప్సికమ్ మనం మిగిలిన సన్నగా కట్ చేసుకున్నాం కదా అది, అండ్ కొబ్బరి పౌడర్ అండి. ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీన్ని మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న క్యాప్సికంలోకి యాడ్ చేసుకుందాము. ఇక్కడ క్యాప్సికమ్ అనేది గింజలు మొత్తం తీసేసి చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఇందాక పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా స్టఫ్ చేసేసుకుంటున్నాము. మధ్య మధ్యలో నొక్కుతూ ఉండండి. అలా నొక్కడం వల్ల ఏంటంటే క్యాప్సికమ్ లోపల అలానే ఉండిపోయి ఫ్రై చేసి తిప్పుతున్నప్పుడు కిందకి ఇంత కూడా బయట రాదు. సో ఇలా అన్ని క్యాప్సికంలోకి స్టఫ్ చేసుకున్నాము. ఇలా మొత్తం స్టఫ్ చేసుకున్న తర్వాత ఇంకా పొడి మిగిలింది అనుకోండి, కర్రీలో లాస్ట్లో పైన జల్లేసేయచ్చు. మిగిలకపోతే ఇంకా ఏం అవసరం లేదు, ఇలానే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలా మొత్తం నొక్కుంటూ అన్నిటికీ ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకునే పౌడర్ అయితే మన క్యాప్సికమ్స్లోకి సరిపోయాయండి. ఒక 2-3 క్యాప్సికమ్స్ మిగిలాయి అంతే. దాంతో ఏం చేస్తాము కూడా ఇప్పుడు చూపిస్తాము. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి వైట్ ఉరద్ దాల్, చనా దాల్, బ్లాక్ ఉరద్ దాల్, జీరా, ఆవాలు అంతే, అండ్ కొద్దిగా ఇంగువ, ఈ ఫ్యూ ఐటమ్స్ యాడ్ చేసుకొని లైటిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత మనం స్టఫ్ చేసుకుని పెట్టుకునే క్యాప్సికమ్ ఉంది కదా, జాగ్రత్తగా ప్యాన్లోకి యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా బ్రేక్ అవ్వకుండా కుక్ చేసుకోవాలండి. ఆ కారపొడి ఒక్కటి ఉంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ రెసిపీ నిన్న అప్లోడ్ చేసాము, ఒక్కసారి అది చూసి ఇలా ట్రై చేయండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ లోపల మనం 3 క్యాప్సికమ్స్ మిగిలాయని చెప్పాం కదా, దాన్ని ఇట్లా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. దాన్ని ఇలా పైన యాడ్ చేసేసుకుంటున్నామండి. ఇంకా దాంతోపాటు కుక్ అయిపోతుంది. దీని ప్లేస్లో ఇందాక పౌడర్ మిగిలింది కదా, అది ఉన్నా కూడా అది మీరు యాడ్ చేసేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ పౌడర్ మిగలలేదు, జస్ట్ క్యాప్సికమ్ ముక్కలు మిగిలాయి కాబట్టి అవి యాడ్ చేసుకుంటున్నాము. సో ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత 2 సైడ్స్ తిప్పుకోవాలి జాగ్రత్తగా, బ్రేక్ అవ్వకూడదండి. జాగ్రత్తగా కలుపుకొని మొత్తం 4 సైడ్స్ తిప్పుకొని ఉడకనివ్వాలి. సో చూస్తున్నారు కదా, ఇలా 2 నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా. ఇది ఇలా రైస్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎక్కువ టైం తీసుకోవాలి ప్రిపేర్ చేయడానికి, జస్ట్ ఫ్రై అవ్వడమే కాబట్టి. సో క్యాప్సికమ్ తవా ఫ్రై లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఇలా 4 సైడ్స్ బాగా కాలనివ్వాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి లాస్ట్లో కలిపేసుకుందామండి. దీన్ని కలుపుకునే ముందు కసూరి మేతి అని కొరియాన్ అవైలబుల్గా ఉంటే అదన్నా యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవచ్చు. అంతేనండి, మూత పెట్టి ఆ వేడికి మగ్గనిచ్చిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. కసూరి మేతి యాడ్ చేసి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చాము. సో చూసారా, ఇలా సర్వ్ చేసేసుకున్నాము. అంతేనండి, ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలా రైస్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. డోంట్ మిస్ దిస్ సింపుల్ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఒక్కసారి ఆ ఊరమిరపకాయ కారపొడి ట్రై చేసి ఇలా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. హోప్ యూ లైక్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్.